ఇవాళ దినము ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కదా, మీరు చెప్తా ఉన్నారు కదా 25,000 కోట్ల రైతు రుణమాఫీ జరిగిందని. మీరు దీనికి నిలబడి ఉంటారా శివలాల్ గారు అన్నగారు? 25 కోట్ల రుణమాఫీ జరిగింది అన్నదానికి మీరు నిలబడి ఉంటారా? దాని లెక్కలు ఉన్నాయి. అది ఖచ్చితంగా మీరు 10 సంవత్సరాల 8 మాసాలలో చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ చెయ్యండి. 8 మాసాలలో చేయడం జరిగింది. తలకాయ పైన 1,50,000 రూపాయల అప్పు పెట్టింది. ఈ రోజు నిజం కాదా? ఈ రోజు తెలంగాణ మిగులు బడ్జెట్ పెట్టిండ్రు, ఖజానా ఖాళీ పెట్టిండ్రు. ఖజానా ఖాళీ పెట్టిందని ప్రజలకు కూడా రివ్యూ మీటింగ్ చేసి ప్రజలకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలకు ఎదుగు దోచుకుంది అనే రకంగానే బీఆర్ఎస్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివిధ రకాలైనటువంటి స్కీములు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను దోచుకునే విధంగా ప్రవర్తిస్తా ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూడా ప్రజలు మాకు పూర్తి స్థాయి వివేక్ పాటిల్ గారు మీ దగ్గరికి వస్తాను. వివేక్ పాటిల్ గారు మీ దగ్గరికి వస్తాను. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, బీఆర్ఎస్ మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందంటారు. వివేక్ పాటిల్ గారు మాట్లాడింది మీరు విన్నారు. గత ప్రభుత్వ ధరణిలో ఎటువంటి ఏమీ జరగలేదు, మానస పుత్రిక కేసీఆర్ గారిది ధరణి పోర్టల్ అనేది అని చెప్తున్నారు. వాస్తవం ఉందా దానిలో? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఒక విషయం ఏంటంటే, మళ్ళీ మీరు అంటే నేను వేరే విషయం అంటున్నాను కానీ మళ్ళీ ఇది మనం పెట్టిందే భూమాత, దీని భూధరణి, మళ్ళీ దీన్ని మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్గా దాన్ని తీసుకుపోకండి. ఒక విషయం ఏంటంటే, ఇవాళ ధరణిలో అవకతవకలు జరిగినాయి, చాలా జరిగినాయి. ఇప్పటికి కూడా వాటిని రెక్టిఫై కాలేదు. రైతులు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి. ఇవ్వలేమనుకున్నప్పుడు ఇది వాస్తవాలు. కాబట్టి నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు, అది వాస్తవాలు నడుస్తున్నాయి. దానిలో కొన్ని మంచి కూడా జరిగింది. అంటే ధరణిలో మొత్తం నెగటివ్ కాదు. ఈ శివలాల్ యాదవ్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు, అటు ఆయన పాటిల్ ఆర్గ్యుమెంట్ కాదు. అంత బ్రహ్మాండం మాసపుత్రిక ఏదో వెలిగిందంటే అది ఏం వెలగలేదు. పాటిల్ గారు అంతా చాలా మంది మునిగారు, చాలా మంది నష్టమైంది కూడా. ఈ అట్లే శివలాల్ యాదవ్ ఏం జరగలేదు, అంతేదో కింది మీద కాదు. అందులో కొంత మంచి జరిగింది. ఏది మంచి జరిగిందంటే ఒకటే విషయం ఏంటంటే, అంతకుముందు రిజిస్ట్రేషన్ అయిన భూములకు ముటేషన్ కావడానికి 4-5 నెలలు పట్టేది. ఓసారి కాకపోయేది, పాస్బుక్స్ రాకపోయేది, రెవెన్యూ రికార్డులు ఏమో ఒకరి పేరు ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక పేరు ఉంది. అది లేకుండా చేయడంలో ధరణి సక్సెస్ అయింది. ఒక స్పాంటేనియస్గా చేసిన నాడే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పేపర్స్ వచ్చినాయి. వారం రోజుల్లో పాస్బుక్ కూడా వచ్చింది. అది ఒక పెద్ద ముందంజ. ధరణిలో జరిగిన ఒక పెద్ద మేలు ఏంటంటే, కరెక్ట్గా టైటిల్స్ ఉండి డీడీ ఉండి ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుంటే ఆ రైతులందరూ కొనడం కానీ అమ్మడం కానీ మిగతా అన్ని కూడా సాఫీగా జరిగింది. కానీ మిగతా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో సమస్యలతో చాలా మంది రైతులు దెబ్బతిన్నారు. ఉదాహరణ చెప్తే నేను ఖమ్మము, వరంగల్, ఆదిలాబాదు, కొద్దిగా కరీంనగర్, ఈ ఫారెస్ట్ ఏరియాలలో పోడు భూమి ఎక్కువ ఉంటుంది బాగా. ఈ పోడు భూమి ఏమైందంటే వాళ్ళకి సరైన పట్టాలు లేకపోయింది. పట్టాలు లేకపోయినప్పుడు కూడా సేద్యం హక్కు ఉండే, వాళ్ళు సేద్యం చేసుకున్నారు, అన్ని విధాలుగా వాళ్ళకి అది ఉండే. కానీ ఎప్పుడైతే ఈ రికార్డ్స్ రాలేదో అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ అయినాయి. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తా, మహిబాద్ అనే ఒక జిల్లా, ఇప్పుడు జిల్లా ఉన్నది, అంతకుముందు అది ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ. అక్కడ ఏంటంటే ఒక పెద్ద ల్యాండ్ లార్డ్ ఉండేది. ఆయన దాదాపు కొన్ని 1000 ఎకరాలు ఉండే. 1970s ల్యాండ్ సీలింగ్స్ యాక్ట్ వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఉండి, నేను గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలి, నా దగ్గర పనిచేస్తున్న ఈ ఎవరైతే ఈ గిరిజనులు లంబాడ వాళ్ళు ఉన్నారో నేను వాళ్ళకి ఇస్తున్నాను, 2 ఎకరాలు 3 ఎకరాలు ఫ్రీగానే ఇచ్చేసింది. కానీ అది పట్టాలు కాలేదు. కానీ వాళ్ళు ఒక్కొక్కరు 40-50 సంవత్సరాల నుంచి దాన్ని సాగు చేస్తున్నారు. ఆ తండ్రి చనిపోయిండు, కొడుకు వచ్చింది. ఎప్పుడైతే ధరణి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్స్ అన్ని కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ అయిపోయినాయి. 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి లంబాడ రైతులు చేస్తున్న భూమి గవర్నమెంట్ ల్యాండ్ అయింది. పోర్ట్ భూములన్నీ కూడా పట్టాలు లేవు కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ అయింది. దీంతో ఏమైందంటే రైతులలో ఒక విధమైన పెద్ద అన్రెస్ట్. అంటే ఇక్కడేమో కబ్జాలు కాలేదు, లేకపోతే ఏదో బీఆర్ఎస్ నాయకులు మింగడానికి కాదు, కానీ ఏదైతే ధరణి తీసుకున్నప్పుడు ఇటువంటి విషయాలు ఉన్నాయి. ఇటువంటి విషయాలకు మనం ఏం చెప్పాలి? వాళ్ళు చిన్న రైతులు, గిరిజనులు, బంజా
వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకా ఈ చిన్న చిన్న ఉన్న వాళ్ళు కానీ మిగతా కులాలు ఎక్కువ నష్టపోయింది ఎవరంటే చిన్న కింది కులాలలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళే బాగా ఇబ్బంది పడ్డారు. పాటిల్ గారు మీరు మళ్ళీ ఒకసారి పోయి మీరు విచారించండి, నేను చెప్పిన అబద్ధం కాదు, ఒకసారి ఫారెస్ట్ ఏరియా పోయి అనేది తిరిగి రండి. అయితే జరిగింది ఏంటంటే మా శివలాల గారు నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే ఇప్పుడు మీరు భూమాతం అనేది ఏదైతే చేద్దాం అంటున్నారో ఇది చేసేటప్పుడు అంతకుముందు జరిగిన అవకతవకలు ఏందో మీరు సమగ్రంగా విచారించండి. అందులో బీఆర్ఎస్ నాయకులు మింగుకొని అది వేరు విషయం, బీఆర్ఎస్ నాయకులు గుంజుకో తిన్నారా మింగినరా కక్కినరా అన్నది అది ఆ వివాదం కాదు. ఇవాళ వ్యవసాయదారులకు కానీ భూ యజమానులకు కానీ రకరకాల ఏవైతే యాజమాన్యం హక్కులు కలిగి ఉన్నాయో వాళ్ళకు ఇప్పుడు మేము ఒక నెంబర్ ఇస్తామంటున్నారు. అది ఏదైతే ఆధార్ కార్డు లెక్క ఆ నెంబర్తోని అన్ని సమస్యలు పరిష్కారం అయితే అంటుంది. అది ఒక సమగ్ర ఒక సర్వే చేసి ఒక అన్ని విధాలుగా దానికి ఎటువంటి ఏది అనుమానాలకు తగ్గకుండా ఒక విధంగా తీసుకుంటూ పోతే దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ హోలిస్టిక్ అప్రోచ్ అంటే అన్ని సమస్యలను కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. అదే చెప్తున్నా, అదే అందుకోసం మీరు అనవసరంగా వాళ్ళు ఇద్దరు మాత్రం పంచాయతీ టైం అంతా వేస్ట్ చేశారు. కాబట్టి ఈ భూ మాత లేదా భూధరణి ఏది భూభారతి, ఈ భూభారతి ఇప్పటికి కూడా విజయవంతం కావాలని నేను కోరుకుంటాను. ఎందుకు కోరుకుంటానంటే రైతులకు